అండి, వెల్కమ్ టు చందు టాక్స్. వెల్కమ్ టు హాఫ్ డే ఆఫ్ మై లైఫ్. మూడ్ డల్ గా ఉన్న రోజే వెదర్ కూడా డల్ గా ఉంటది. ఈ రోజు బాగా మబ్బు పట్టి వర్షం పడింది అనమాట. జరీష్ కి కిందకి వెళ్ళి ఆడుకోవాలని ఉంది, కానీ వెదర్ చూస్తే వర్షం పడుతూనే ఉంది. నాకు బంపర్ ఆఫర్ ఏంటంటే హౌస్ హెల్ప్ కూడా రాలేదు. సో గిన్నెలు కూడా తోముకుంటున్నాను. కాకుండా మీ అందరికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందా? అంటే మన మూడ్ బాగోలేనప్పుడే, బయట వెదర్ బాగోదు, ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, మనమే అన్నీ చేసుకోవాలి. అబ్బబ్బబ్బా ఎంత చిరాగ్గా ఉంటుందండి. గిన్నెలు తోముకొని ఇల్లంతా క్లీన్ చేసి ఆ తర్వాత బెడ్షీట్లు మడతపెట్టి లోపల పెట్టి బెడ్షీట్ని కాస్త సర్దుకున్నాను అనమాట. సో ఈ పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇక నేను స్నానంకి వెళ్ళిపోవాలి. చెరిషేమో నాకు ముందు చేయించి ఆ తర్వాత నువ్వు చేసుకో అని చెప్పాడు. సో అదైపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, డే ఎలా గడిచినా కూడా వంట బాధ అయితే తప్పదు కదండి. సో వంట చెయ్యాలి, మనం తినాలి. సో అది తప్పదు కాబట్టి అవి చేసేసుకుంటున్నాను. ఇక నా వంట అవుతున్న మధ్యలోనే ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఎంత శుభ్రం చేసేద్దామని రెడీ అయిపోయినా కూడా కిడ్స్ ఉన్న ప్రతి మదర్కి తెలుసు. సో ఇల్లు అయితే ఇలాగే ఉంటుంది. వైపు రైమ్స్ చూసేస్తున్నాడు, మరోవైపు ఇది కూడా ఉండాలంట. Who are you? I am జయ శ్రీకృష్ణ. మధ్యాహ్నం భోజనం అయిపోయింది, వచ్చి పడుకోరా అంటే నేను జయ శ్రీకృష్ణ అని చెప్పి నవ్వుతున్నాడు. సో చూసారు కదా ఎలా నవ్వుతున్నాడో. అన్నీ ఇలాంటి వేషాలే. మధ్యాహ్నం వీడు ఒక గంట పడుకుంటే పెద్ద అబ్బాయి సహర్ష్కి హోంవర్క్ చేయించొచ్చని నా బాధ. చూస్తే పడుకోడు. అలా ఆడుకొని 3 o'clock పడుకున్నాడు. తర్వాత 4కి లేచాడు. లేచిన తర్వాత అందరూ కలిసి బయటకు వెళ్ళాం. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ కేఫ్లో అన్ని రాజస్థానీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయండి. చాలా చాలా బాగుంది. బుజ్జిది, పెద్దది కాదు, చాలా చిన్నది. ఇక్కడ ఆటోమేటిక్ ఫ్యాన్ ఉంది. ఇది రాయల్ టేస్ట్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పి అందరూ రాజస్థానీ వాళ్ళలాగే తయారయ్యారు. అంటే నిజంగానే వాళ్ళు రాజస్థానీ వాళ్ళే ఉంటారు, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా 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 బాగుంది. సమోసా, చాట్, కచోరీ అని చెప్పి అన్ని రకాలు ఆర్డర్ చేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా నా డల్ డేని బ్రైటన్ చేసుకున్నానండి. అదే కదా లైఫ్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి.